నా నిక్ నేమ్ అక్కడ అందరూ కూడా ఈనాడు అప్పలనాయుడు అంటారు తప్ప కలిసి చెప్పమని పేరు అది తక్కువ మంది అన్నానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పెద్దలు మాట్లాడారు. సహజంగా నేను ప్రసంగాలకి దూరంగా ఉంటాను, బిడింగ్గా ఉండేవాడిని. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎవరైనా ఇంటర్వ్యూ చేసినా ఎవరైనా చెప్పింది రాసుకోవడం పాత్రికేయుడు తప్ప క్వశ్చనరీ తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి కూడా మీకు తెలుసు. సమీక్ష అయిన ఒక పత్రిక ఒక వార్త కంట్రిబ్యూటర్ రాసింది, సెక్రటరీ గారు దాన్ని సరిచేసి వార్త పబ్లిష్ అయిన తర్వాత ఆ తక్కువ అక్షరంలో ఏదైనా ఒక కొమ్ము తక్కువ పడితే అది రౌండ్ చేసి చైర్మన్ గారు స్వయంగా చూసి ఇది కాదని ఒక తప్పు జరిగితే సమీక్షలు ఉండేది. అలాగే బ్రహ్మాండంగా శీర్షిక పెట్టినా లేకపోతే కంట్రిబ్యూటర్ మంచి వార్త కంట్రిబ్యూట్ చేసినా బ్రహ్మాండంగా ఉందని చాలా బాగుందని మెచ్చుకున్న సందర్భాలు కూడా ఆ శీర్షికలు మా సమీక్షలు వచ్చాయి. ఆ సమీక్షల్లో మన జీవితాన్ని సమీక్షించుకున్నాను. ఇది వాస్తవం. ఎందుకంటే ప్రతి సందర్భాల్లో నా సంఘటన జరిగిన సందర్భంగా చెప్పాలి. నేను మా అన్నయ్య 43 నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు. నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ డిగ్రీ జాయిన్ అయినప్పుడు మా అన్నయ్య ఇంటికి ఈనాడు రిపోర్టర్ వచ్చేవాడు. మన సంస్థలో పనిచేస్తున్నదిగా మన సంస్థ కంట్రిబ్యూటర్ విషయం తెలియదు కదా, ఒక రిపోర్టర్ విలేకరు. మా అన్నయ్య చాలా మోనార్క్ ఉండేవాడు. చాలా మోనార్క్ అంటే ప్రజా భారత గారు మినిస్టరు, ఆయన ఒక జబర్దస్తి ఉండేవాడు బాగా. సిఐలు, ఎస్ఐలు, ఎంపీలు, ఎంఆర్ఓ అందరూ ఇంటికి రావాలి. కానీ ఈనాడు విలేకరు వస్తే ఆయన చూసే రెస్పెక్ట్ అంటే నేను చదువుకున్న రోజుల్లో చాలా రెస్పెక్ట్ చేసేవాడు. ఈనాడు రామకృష్ణ ఆయన 40 సంవత్సరాలు కంట్రిబ్యూటర్గా పనిచేశారు. కొనక మహేశ్వర్ వాళ్ళు కూడా ఇద్దరు కూడా చాలా మంది సీనియర్స్ తెలుసు. ఆయన వచ్చేటప్పుడు ఈయన బాడీ లాంగ్వేజ్ కానీ ఈయన ప్రవర్తనలో కానీ చాలా మార్పు కనిపించింది నాకు. ఇంట్లో గమనించేవాడిని. మా వదిన గారు చెప్పేవారు, ఈనాడు విలేకరు రామకృష్ణ గారు వచ్చారంటే ఈయన స్నానం చేసినప్పుడైనా లేకపోతే బ్రష్ చేసినా లేకపోతే ఏదైనా పొజిషన్ ఉన్నప్పుడైనా సర్దుకొని జాగ్రత్తగా వచ్చి కూర్చొని మాట్లాడితే ఏంటండి ఎలా వచ్చానప్పుడు నాకు అనిపించింది. జీవితంలో ఒకసారి ఈనాడు విలేకరు రావాలని బలంగా నేను ఆ రోజు నా మనసులో తాగేది. అలా క్రమంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఆర్ట్స్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఆ సెంటర్లో కంట్రిబ్యూటర్గా ఖాళీ అయింది. శ్రీనివాస్ అని ఒక అతనికి ఖాళీ ఉద్యోగం వచ్చింది. ఖాళీ అయినప్పుడు నేను ఈనాడు ఆఫీస్ విశాఖపట్నం నేరుగా వెళ్ళి ఆ గేట్ మ్యాన్కి అడిగి నేను విలేకరుగా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ఏంటంటే అప్పుడున్న రాధాకృష్ణ గారు డెస్క్ ఇన్ఛార్జి, గోపాలకృష్ణ గారు మా డీజీ ఇన్ఛార్జి. వారు టీకి వచ్చిన సమయంలో ఇది ఎందుకు చెప్తున్నాండి ఈ విషయం, చాలామంది పెద్దలకి ఆ సంస్థ బంధాలు లేనప్పుడు కూడా ఆ ఎన్నర్లో ఏం జరిగిందో చెప్పాలని నేను ఈరోజు కావాలని వచ్చాను. కనీసం మాట్లాడకపోయినా సభలో బయట కూర్చునైనా వారి కోసం 4 మాటలు చెప్తే ఇంటే మనం ఒక మంచి జరుగుతుంది. లేకపోతే వారి కోసం 10 మందిని చెప్పినప్పుడు మళ్ళీ భవిష్యత్తు జీవితానికి కూడా అవసరం అనేది నేను రాగలిగాను. ఈ సందర్భంలో ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు నేను ఆ గేట్లో వెళ్ళేటప్పుడు సభ్యులు ఇద్దరు టీ తాగడానికి 4:30-5 మధ్యలో ఆ 6 టైంలో బయటకు వచ్చినప్పుడు, సార్ నేను ఫలానా వ్యక్తిని నేను విలేకరు అవ్వాలనుకుంటున్నాను, నేను అవకాశం ఉంటుందని అడిగితే మరొక మాట చెప్పారు. చైర్మన్ గారు అన్నారు, పేరు చెప్పలే, రామోజీ గారు అన్నారు. మా చైర్మన్ గారికి ఒక పద్ధతి ఉంటుంది, మా మేనేజర్ ఉంటారు, సిస్టమ్ ఉంటుంది, మాకు నోటిఫికేషన్ వేస్తారు, మీరు ఎగ్జామ్ పాస్ అయితే మేము బాగుంటే తీసుకుంటాం లేకపోతే లేదన్నారు. అసలు ఎగ్జామ్ పద్ధతి ఏం తెలియదు, విషయం తెలియదు. నోటిఫికేషన్ వేశారు, నువ్వు స్టడీ కంట్రిబ్యూటర్లు కావాలని చెప్పేసి నోటిఫికేషన్ వేస్తే నాతో పాటు దాదాపు 25 మంది ఎగ్జామ్ రాశారు. నేను లాస్ట్ వాడిని, నేను ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదు. సరే, నా మనసులో ఏంటంటే ఈనాడు విలేకరుల తపన. ఆ క్రమంలో రామారావు అనే ఒక అతనికి సంస్థ ఎంపిక చేసి వారికి అవకాశం ఇచ్చారు.
నేను ఆ రోజు నుంచి కాలేజీకి వెళ్ళడం పక్క అయితే ఈనాడు ఆఫీస్కి రావడం విశాఖపట్నంలో ఆఫీస్కి వెళ్ళడం నిరంతర ప్రక్రియ. ఉదయాన్నే కాలేజ్ చూసుకోవడం, సాయంత్రం సబ్జెక్టులు బస్ నుంచి ఉంటారు కనుక ఈనాడు ఆఫీస్కి రావడం. మేము ఆల్రెడీ అపాయింట్మెంట్ చేస్తామయ్యా, మీరు అవకాశం లేదని అంటే ఒక మాట చెప్పాను, కనీసం సమాచారం నేను పంపిస్తాను, అవకాశం ఇవ్వండి, నాకు ఏమైనా మీరు ఇవ్వవసరం లేదు. ఆ పేపర్స్, న్యూస్ పేపర్స్ కానీ అప్పుడు రీల్స్ ఇచ్చేవారు, ఆ రీల్స్ కానీ లేకపోతే ఐడెంటిటీ కార్డు నాకు ఏం అవసరం లేదు సార్, కనీసం ఒక అనుమతి ఇవ్వండి అంటే నా బాధ పడలేక ఆ మేడం మీద తీసుకెళ్ళి కామేశ్వరరావు గారు మేనేజర్ గారు తీసుకెళ్ళి రాధాకృష్ణ గారు ఇది జరిగిందని చెప్తే, ఇది విషయం ఉంది ఒకసారి పైకి చెప్పి మనం తీసుకుందాం అని చెప్పి అప్పటికప్పుడు వార్త ఒకటి రాయించారు. ఒక ఇన్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది, నువ్వు వార్త రాయని చెప్తే నాకు వచ్చిన అక్షయ జ్ఞానంతో కొద్ది వార్త రాసి ఒక దృష్టికి ఇచ్చినప్పుడు 4 రోజులు కవర్ పెట్టారు. ఎందుకంటే ఆ రామారావు వ్యక్తి మళ్ళీ నా అదృష్టం కొద్ది ఆయన కూడా ఒక ఉద్యోగం వచ్చింది, ఆయన కూడా సమస్య చెప్పారు, నేను కూడా వెళ్ళలేదు. ఆ క్రమంలో నాకు అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది, క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాదు, ఇది తెచ్చుకోవద్దని ఒక వారి రికమెండేషన్తో నాకు లావేర్ కంట్రిబ్యూటర్గా జాయిన్ చేశారు. లావేర్ కంట్రిబ్యూటర్గా జాయిన్ చేసేటప్పుడు ఒక ప్రయాణికులు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మా నేషనల్ హైవే చెప్పారు. చెప్పిన తర్వాత ఆ కార్యక్రమం అయిన తర్వాత 12 గంటలు, అర్ధరాత్రి 12 గంటలు అయింది. నేను డస్క్ ఫోన్ చేశాను, సార్ మా ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది, వివరాలు నాకు తెలియదు సార్, కనీసం ఒక అనుమతి ఇవ్వండి అంటే నా బాధ పడలేక ఆ మేడం మీద తీసుకెళ్ళి కామేశ్వరరావు గారు మేనేజర్ గారు తీసుకెళ్ళి రాధాకృష్ణ గారు ఇది జరిగిందని చెప్తే, ఇది విషయం ఉంది ఒకసారి పైకి చెప్పి మనం తీసుకుందాం అని చెప్పి అప్పటికప్పుడు వార్త ఒకటి రాయించారు. ఒక ఇన్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది, నువ్వు వార్త రాయని అంటే నాకు వచ్చిన అక్షయ జ్ఞానంతో కొద్ది వార్త రాసి ఒక దృష్టికి ఇచ్చినప్పుడు 4 రోజులు కవర్ పెట్టారు. ఎందుకంటే ఆ రామారావు వ్యక్తి మళ్ళీ నా అదృష్టం కొద్ది ఆయన కూడా ఒక ఉద్యోగం వచ్చింది, ఆయన కూడా సమస్య చెప్పారు, నేను కూడా వెళ్ళలేదు. ఆ క్రమంలో నాకు అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది, క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాదు, ఇది తెచ్చుకోవద్దని ఒక వారి రికమెండేషన్తో నాకు లావేర్ కంట్రిబ్యూటర్గా జాయిన్ చేశారు. లావేర్ కంట్రిబ్యూటర్గా జాయిన్ చేసేటప్పుడు ఒక ప్రయాణికులు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మా నేషనల్ హైవే చెప్పారు. చెప్పిన తర్వాత ఆ కార్యక్రమం అయిన తర్వాత 12 గంటలు, అర్ధరాత్రి 12 గంటలు అయింది. నేను డస్క్ ఫోన్ చేశాను, సార్ మా ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది, వివరాలు నాకు తెలియదు, ఫొటోస్ తీసుకొస్తానని చెప్పేటప్పుడు అంటే సంస్థ ఒక పాఠకుడికి లేకపోతే ఎంత మెరుగైన సమాచారం ఇవ్వాలన్నది ఒక ఫస్ట్ సంఘటన చూశాను. మా రణస్థలానికి వైజాగ్కి 70 కిలోమీటర్లు, వన్ సైడ్ రోడ్డు, అప్పుడు 4 lanes లేవు, సింగిల్ లైన్. నేను లారీ ఎక్కి యూనిట్ ఆఫీస్ రావడానికి నాకు దాదాపు ఒక 1.5 hours 2 hours పట్టింది. ఆ సమయంలో తెల్లవారుజాము 2 గంటలకి ఆ ఫొటోస్ తీసుకెళ్తే ఆ సమాచారాన్ని వారు సేకరించి, సీనియర్ కంట్రిబ్యూటర్ సమాచారం సేకరించి ఫస్ట్ పేజీకి మెయిన్లో ఒక వార్త ఐటమ్ ఇచ్చారు, నా డేట్లో ఇచ్చారు, లాంగ్వేజ్ అయిపోయింది. అప్పుడు సంస్థలో ఒక చర్చ నడిచింది, ఎక్స్క్లూజివ్గా వచ్చిన వార్త ఎవరు చేశారంటే సంస్థ ఇచ్చిన సమాచారాన్ని జరిగింది. ఇవన్నీ క్రమంగా జరిగినప్పుడు లావేరు వార్తలు రాస్తున్నప్పుడు రణస్థలం వచ్చినప్పుడు ప్రతిభ వార్త మీద ఆర్టికల్ రాశాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆవిడ ఓడిపోయింది, 2000 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే సమయంలో ఈమె ఓడిపోవడానికి అవకాశాలు ఉంది అని ఒక అనాలిసిస్ వార్త ఒకటి రాస్తే ఆమె నా మీద కోప్పడింది సనువుగా. ఎట్లా అంటే ఇంట్లో మా అన్నయ్య ఉన్నాడు కనుక కుటుంబ సభ్యుడిగా ఆవిడ కొద్దిగా అందరి ముందు చెప్పినప్పుడు నాకు వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పు లేదు, కానీ ఈనాడైన సంస్థ, ఈనాడు విలేకరికి అలా జరిగిందని ఒక భావంతో ఆమె వాస్తవాలు సృష్టించాలని ఒక ఆర్టికల్ మనం రాసినప్పుడు ఆమె నేరుగా జడ్జిస్ పున్నయ్య గారు ఇక్కడ హైదరాబాద్ ఉండేవారు, ఆయనతో సంస్థకు ఒక ఫోన్ చేయిస్తే, అంటే చైర్మన్ గారు అప్పుడు నాకు చైర్మన్ గారితో పరిచయం లేవు, లేకపోతే డైరెక్షన్ కూడా నాకు తెలవదు కాదు, మాకున్న పరిమితి డస్క్ వరకు ఉంటుంది. వారు ఎంక్వైరీ చేసి నిమిషాల మీద క్లోజ్ చేయాలి. కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అబ్బాయి పనికొస్తాడు,
జనరల్ స్కూల్కి తీసుకొస్తే దాన్ని తర్ఫీ చేయొచ్చని అనుకున్నారేం తెలియదు కానీ ఆ టెక్కల శ్రీనివాస్ ఇప్పుడు విజయనగరం స్టాఫ్ రిపోర్టర్, ఆ టెక్కల కంట్రిబ్యూటర్, నేను కనస్థాన కంట్రిబ్యూటర్. మా ఇద్దరికి అవకాశం ఇస్తుంది రావడానికి. అలాంటి అవకాశాలని మలుచుకొని నేను ఈరోజు ఆ ఇంటర్ పేజీ చదివి అక్షజ్ఞానం తెలుసుకొని నడవడిక సమాజం పట్ల మనం ఎంత ప్రేమగా ఉంటే, ఎంత బాధ్యతగా ఉంటే ఆ సమాజం మనకి ఎంత గౌరవిస్తుందో ఈరోజు నేను ఈ పార్లమెంట్ సభ్యులు అవడానికి కూడా ప్రధానంగా వారు మార్గదర్శనం, వారి ఆలోచనలు, వారు నేరుగా పరిచయం లేకపోయినా వారు సూచించిన ఏదైతే ఈనాడు పత్రిక అక్షరాలు ఉన్నాయో అవన్నీ నా జీవిత పాఠాలుగా తెలుసుకొని ఈరోజు ఇంతవరకు అవకాశం వచ్చింది. అంటే సామాన్యుని మాకంటూ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వారి దగ్గర నేర్చుకున్న, వారి దగ్గర చూసిన ఆ అక్షజ్ఞానంతో ఈరోజు ఇంతవరకు వచ్చామని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి నాకంటూ ఏదైనా స్థానం వచ్చింది అంటే ఎక్కడా చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నా, ఏ క్షణం చెప్తున్నా, ఈనాడు సంస్థలు పనిచేసిన ఒక కంట్రిబ్యూటర్ ప్రస్తావన ఈరోజు స్టేజ్కి వచ్చింది. ఇంకో మాట కూడా చెప్పాలి, అన్నదాత ప్రోగ్రాం ఏదైనా కమర్షియలైజ్గా చూడాలనుకున్నప్పుడు అన్నదాత ఈటీవీలో పెట్టినప్పుడు 6 గంటల ప్రసారం అన్నదాత ప్రోగ్రాంకి మా విజయనగరం జిల్లా రామభద్రపురం కంట్రిబ్యూటర్కి 42,000 ఒకసారి చెక్ వచ్చింది. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర సంబంధించిన కంట్రిబ్యూటర్ సమావేశంలో అన్నదాతకి 42,000 కంట్రిబ్యూటర్కి వచ్చింది. ఆయన అనగానే చాలామంది స్టాఫర్స్ కానీ సబ్ ఎడిటర్లు కానీ చాలామంది ఒక రకం చెప్పాలంటే వాళ్ళ శాలరీ కంటే ఎక్కువ కంట్రిబ్యూటర్ వచ్చింది. నాకు అనిపించింది అంటే ఒక సంస్థలో పనిచేస్తే కంట్రిబ్యూటర్కి లైన్ అకౌంట్ ఎంత పర్ఫెక్ట్ టీఏడిఎల్ కానీ లైన్ అకౌంట్ కానీ కంట్రిబ్యూషన్ వచ్చింది. నేను కూడా ప్రయాణం చేద్దామని రామభద్రాపురం వెళ్ళి ఆ మిత్రుడితో మాట్లాడితే వారు చెప్పిన సూచన సలహాలు తీసుకొని టెలికాస్ట్ అవ్వాలంటే ఏ యాంగిల్లో మనం షూట్ చేయాలి, ఏ అధికారితో మనం తీసుకోవాలి, ఏ సమస్యలు అయితే అన్నదాతలో క్యాష్ టెలికాస్ట్ అవుతుందో తెలుసుకొని ఆ మరుసటి నెల నుంచే నేను ప్రతి నెల 22,000 నుంచి 30,000, 32,000 కూడా రిసిప్ట్స్ నాది ఈ రోజుకి దాచుకున్న భద్రంగా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అవి తీసుకొని ఆ రోజు నేను రణస్థలంలో వ్యవసాయ పొలం కొనుక్కున్నాను. అది ఆదాయ వనరుగా ఈరోజు నాకు సొసైటీలో గౌరవంగా బతకడానికి ఆదాయ వనరుగా వచ్చింది. ఈరోజు నేను బ్రహ్మాండంగా ఎవరితో మాట్లాడకుండా ఈ రోజుకి వ్యవసాయం చేసుకుంటున్నాను. ఆ పొలంలో అది కమర్షియల్ అయింది. ఈరోజు కూడా గౌరవంగా ఉన్నాను. అలాగే మార్గదర్శిలో నేను నాకు వచ్చిన లైన్ అకౌంట్ తోటే ప్రయోగాత్మకంగా కూడా చాలామంది మా మేనేజర్లు తెలుసు, చాలామందికి ఆ మార్గదర్శి మేనేజర్లకి ఆ రోజు కూడా నేను ఫస్ట్ 50,000 రూపాయలు ఫిక్స్ కట్టి కూడా స్టార్ట్ చేసి ఈరోజు ఒక 1 కోటి రూపాయల వరకు వెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఒక మార్గదర్శితో వెళ్ళి ఈరోజు వారి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని ఈరోజు ఈ అవకాశం ఇచ్చి, ఎందుకంటే ప్రముఖులు చాలామంది ఉన్నారు మేధావర్గం, వారందరి సమక్షంలో నాకు అవకాశం కల్పించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అందుకే మా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేణు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.